ఏపీలోని నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్పై కీలక అప్డేట్ వచ్చింది. హోంమంత్రి వంగల్పూడి అనిత స్పష్టత ఇస్తూ ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించారు. దీని ద్వారా పోలీస్, జైళ్ల, అగ్నిమాపక శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. ఇప్పటికే 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశామని, వారికి ఇచ్చే స్టైఫండ్ను కూడా 3 రెట్లు పెంచినట్లు వెల్లడించారు. గత 5 ఏళ్లలో భర్తీ చేయని ఉద్యోగాలను ఇకపై ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతపై కఠినంగా వ్యవహరిస్తామని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే జైళ్లలో ఖైదీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారు నెలకు 8,000 వరకు సంపాదిస్తున్నారని తెలిపారు. నిరుద్యోగులకు ఇది నిజంగా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.